మకర రాశి వారికి ఈ వారం కష్టానికి ఫలితం కనిపించే వారంగా అనుకోవచ్చు. సహనం కోల్పోతే మీరు పొందాల్సిన ఫలితమే ఆలస్యం అవుతుంది. మీరు చాలా మంచివారు, కానీ నోరు కొంచెం జారుతారు అప్పుడప్పుడు, అది జాగ్రత్త. ఈ వారం సహనమే మీ విజయాన్ని ఇస్తుంది. గ్రహగోచార విశ్లేషణ ప్రకారం శని మీ రాశి అధిపతి కావడంతో క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే శక్తి ఇస్తుంది. గురు దృష్టి వల్ల కొంత ఉపశమనం అవకాశాలు, రాహు ప్రభావం వల్ల అనుకోని ఒత్తిళ్లు వచ్చాయి. హార్డ్ వర్క్ అండ్ డిలేడ్ రిజల్ట్ వారంగా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా ఐటీ సాఫ్ట్వేర్లో వర్క్లోడ్ ఎక్కువ, ప్రైవేట్ ఉద్యోగస్తులకి టార్గెట్ ప్రెషర్స్, గవర్నమెంట్ వారికి ఫైల్స్ అప్రూవల్ కొంచెం స్లోగా ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ మీడియాస్ కానీ ఎలక్ట్రానిక్ సినిమా కళాకారులకు అందరికీ కొంచెం స్లోగా ఉంటుందని చెప్పచ్చు. కాన్సన్ట్రేషన్స్ మెయింటైన్ చేస్తే సక్సెస్ డిలే అయినా మిస్ అవ్వకుండా వస్తుంది. వ్యాపారస్తులకి స్టడీ కానీ స్లో గ్రోత్ అనేది ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓల్డ్ క్లయింట్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. కొత్త డీల్స్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పేషెన్స్ అవసరం చెప్పచ్చు. ఓకే, స్లో ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెస్ అయ్యే అని చెప్పచ్చు. మీరు ఈ వారం కన్జర్వేషన్ అప్రోచ్ బెటర్ అండి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద లాభాలు పొందకపోయినా లాంగ్ టర్మ్ ప్లానింగ్ మంచిదని చెప్పచ్చు. షేర్ మార్కెట్, కుటుంబ సంబంధాలు, ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. ఫ్యామిలీ మ్యాటర్స్లో మీ రోల్ ముఖ్యం. ఎల్డర్ సపోర్ట్ ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి ఈ వారం అంతా కూడాను. విద్య చేసే అవకాశాల్లో ఉన్నప్పుడు సడన్ డిసిప్లిన్ అప్రోచ్ అవసరం. స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ అని కూడా చెప్పచ్చు. విదేశీ అవకాశాల్లో కాస్త స్లో అని కూడా చెప్పచ్చు. ఈ వారం హెల్త్ జాగ్రత్త అవసరం. జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఫ్యాటిగ్, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. రెస్ట్, రొటీన్ ఎక్సర్సైజ్ చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. ఈ వారం మీకు ఒక మంత్ర ఏమంటే, సహనం ఉంటే ఫలితం ఖాయం. విజయం ఆలస్యమైన తప్పకుండా మీ వైపు వస్తుంది. మీ కష్టం మీ విజయానికి దోహదిస్తుంది. శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. పరిహారంగా నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. శనైశ్వరాయ నమః, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 19 సార్లు జపించండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి.